ఎలుకల ప్రవర్తన అనేది మేడం ఎలుకలు కూడా మామూలుగా క్షీరద జాతికి చెందినవి. మన మానవాళి ఎలా ఉందో ఎలుకలది కూడా సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఇవి కూడా ఏంటంటే క్షీరద జాతి కాబట్టి దానిలో కూడా ఎలుకలకి ఎందుకు ఇంత అత్యంత ఆవశ్యకత ఉందంటే 40% క్షీరదాలు మొత్తం ఆ ఎలుక జాతితోటి నిండిపోయి ఉంది. మామూలుగా ఈ ఎలుకలది ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం చూస్తే 4 ప్రజాతులు, 4 కుటుంబాలు, 43 ప్రజాతులు, 104 జాతులు ఉన్నాయి. అందులో మన తెలంగాణ భారతదేశంలో 12 రకాల ఎలుకలు చాలా తీవ్రంగా పంటలను అలాగే విత్తన గోదాముల్లో వివిధ రూపాల్లో నష్టపరుస్తాయి. అయితే ఎలుకల్లో వచ్చిన ప్రవర్తన ఏంటంటే ఎలుకలకు చూపు మందగిస్తుంది, చూపు ఉండదు. కానీ వాటికి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే నియోఫోబియా అంటాం. అంటే కొత్త వస్తువులు కనపడ్డప్పుడు ఆ కొత్త వస్తువులను గుర్తించి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే దానికి ఉన్న సెన్స్ తోటి దూరంగా పారిపోయే అవకాశం ఉంటుంది. ఆ నియోఫోబియా అనే ఒక లక్షణం. అలాగే ఆహార పదార్థాలను కూడా వాసనతోటి గుర్తుపట్టడం, తర్వాత ఈ చూపు మందగించడం అనేది ఒకటి పక్కకు పెడితే దానికి వాసన కనిపెట్టే గుణం ఉంది. కాబట్టి అదేమవుతుందంటే ఏం పెట్టినా కూడా మనం ఏ పదార్థం పెట్టి కూడా దాన్ని మనం ఆకర్షిద్దామన్నా కూడా ఆటోమేటిక్గా ఈ ప్రవర్తన వల్ల అది తప్పించుకునే చాలా ఇంటెలిజెంట్, అంటే చాలా అత్యంత తెలివైన ఒక క్షీరదం లాగా ఎలుక మనకు పంట పొలాల్లో కానీ అలాగే ఇళ్లల్లో కానీ అలాగే విత్తన గోదాముల్లో కానీ ఒక ఎలుక అనేది చాలా నష్టం చేసే ఒక క్షీరద జాతిగా మనం పరిగణించవచ్చు.